టీవీ 95 న్యూస్కి స్వాగతం. మాలకొండ దేవాలయంలో చేపట్టే ఏ అభివృద్ధి కార్యక్రమమైనా మార్పులైనా భక్తుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే అమలు చేస్తామని ఎమ్మెల్యే ఇంజూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. వలేటివారిపాలెం మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద శనివారం సాయంత్రం కనుకూరు శాసనసభ్యులు ఇంజూరి నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాలకొండ ఆలయానికి భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతుందని, వారంలో 10,000 మందికి పైగా స్వామివారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం కొన్ని మార్పులు అవసరమని జాయింట్ కమిషనర్ సూచించారని, అయితే ఏ మార్పు అయినా క్షేత్రస్థాయిలో భక్తుల అభిప్రాయ సేకరణ తర్వాతే ఉంటుందని తాను ఈవోకి మరియు జేసీకి స్పష్టంగా చెప్పినట్లు ఆయన వెల్లడించారు. గర్భగుడిలో టెంకాయలు కొట్టడం వల్ల కలిగే ఇబ్బందుల దృష్ట్యా దానిని బయటకు మార్చాలనే సూచన వచ్చిందని, అయితే భక్తుల సంతృప్తికి ప్రాధాన్యతనిస్తూ ఆలయానికి సమీపంలోని ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 100 రూపాయల టికెట్ రద్దు అవాస్తవం. 100 రూపాయల దర్శనం టికెట్ను రద్దు చేసి ఆలయాన్ని కేవలం ధనికులకే పరిమితం చేస్తున్నారని కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. 100 రూపాయల టికెట్ యథాతథంగా కొనసాగుతుంది. గతంలో మాదిరిగానే గర్భగుడిలో పూజలు చేసి షటారీ ఇస్తారు. ఈ విషయంలో ఎటువంటి మార్పు లేదు. కేవలం ప్రజలను ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే భక్తులు, విదేశాల నుంచి వచ్చే వారి కోసం 500 రూపాయలు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయాలనేది కేవలం ఒక సూచన మాత్రమేనని, దానిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. దేవాలయాల అభివృద్ధికి, అర్చకుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆలయాలలో ధూపదీప నైవేద్యాల కొరకు అర్చకులకు 10,000 అందిస్తున్న ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో చంద్రశేఖర్, వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదల లక్ష్మీ నరసింహం, కందుకూరు పట్టణ పార్టీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు, పార్టీ నాయకులు నార్నే రోషయ్య మరియు ఇతర ముఖ్య నాయకులు. నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మన మాలకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి గత వారంలో మన జాయింట్ కమిషనరు చంద్రశేఖర్ ఆజాద్ గారు టెంపుల్ని పరిశీలించడానికి మన టెంపుల్ రావడం జరిగింది. దానిలో భాగంగా ఆయన ఈ టెంపుల్లో మార్పులు చేర్పులకి కొన్ని సూచనలు ఈవో గారికి చెప్పడం, ఆయన దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటే పై అధికారి యొక్క ఆదేశాలు ఇస్తే దాన్ని కింద అధికారి దాన్ని ముందుకు తీసుకొని పోవాలనే ఆలోచన వాళ్ళకు ఉండింది. నేను కూడా అసెంబ్లీ సమావేశాల నుండి నేను అసెంబ్లీకి పోవడం, ఆ తర్వాత గౌరవ కమిషనర్ గారిని, గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా ఏవైతే ఆయన చేసిన సూచనలు వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం, ఇవన్నీ కూడా ఎందుకు చెబుతున్నామంటే ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఎంత ప్రఖ్యాత, రాష్ట్రంలోనే ఒక మంచి టెంపుల్లో మన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కూడా ఒకటి. ఈ టెంపుల్ని ఎక్కువ సార్లు నేను కూడా ఈ దేవుడు భక్తుడిగా, లక్ష్మీస్వామి భక్తుడుగా నాకు ఆయన ఆశీస్సులతోనే నేను ఈరోజు ఈ కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్నా అంటే ఆయన ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉంటాయని చెప్పి నేను గర్వంగా చెప్పవలసిన ఈ సందర్భంలో. ఈరోజు ఒకప్పుడు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వచ్చే భక్తులు, ఈరోజు ప్రజెంట్ వచ్చే భక్తులు ఎంతవరకు పెరిగారో మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయన ఒక 9 సూచనలు చేయడం జరిగింది. భక్తులు ఒక వీక్లో 10,000 మంది కూడా క్రాస్ అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న మార్పులు చేయడం, ఆ మార్పులు మనం గ్రౌండ్లో ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే అవి ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి నేను ఆ రోజే ఈవో గారికి కూడా చెప్పడం జరిగింది. ఈవో గారు కూడా వాళ్ళ అధికారులు ఒత్తిడి ఉన్నా కూడా ఇక్కడ మనం ఫస్ట్ భక్తులు ప్రయారిటీ తీసుకోవాలి, భక్తులు ఏదైతే సూచిస్తారో దాని ప్రకారమే మనం పోవాలని చెప్పి నేను చెప్పడం, ఆయన కూడా దానికి సానుకూలంగా స్పందించాను. నేను అదే రోజు ఆజాద్ గారితో కూడా మాట్లాడాను, జేసీ గారితో కూడా, సార్ మీరు ఇంప్లిమెంటేషన్ చేయడం మంచిదే కానీ భక్తుల అభిప్రాయాలు కూడా తీసుకొని మనం వాళ్ళ ఆలోచన తగ్గట్టుగానే మనం ముందుకు పోవాలని చెప్పి ఆజాద్ గారికి కూడా చెప్పడం, ఆయన మళ్ళా తిరిగి నిన్న మళ్ళా వచ్చి మన టెంపుల్ని పరిశీలించడం. అంటే భక్తులు ఇప్పుడు కూడా దేవుడు గర్భగుడిలో టెంకాయ కొట్టుకునే పరిస్థితి ఉండేది ఇంతకుముందు.
క్రౌడ్ ఎక్కువగా ఉంది, అక్కడ కుక్కునే పరిస్థితి, స్మెల్ కూడా వస్తుందని చెప్పి ఆజాద్ గారు చెప్పడం. నేనేం చెప్పానంటే మరి ఓపెన్ ప్లేస్లో తీసుకపోతే భక్తులు సాటిస్ఫాక్షన్ లెవెల్ తగ్గిపోతుంది, అది మళ్ళీ మనకు నెగిటివ్ వస్తుంది. దగ్గరగా గుడి పరిసర ప్రాంతాల్లో ప్లేస్ని వెరిఫై చేయమని చెప్పి చెప్పడం. ఆయన 2 ప్లేస్లు కూడా నిన్న వెరిఫై చేశారు. అలాగే ఈ 100 రూపాయల టికెట్, ఆ రోజు ఆజాద్ గారు కూడా 100 రూపాయల టికెట్ ఎక్కడ తీసేస్తామని చెప్పలేదు, కానీ కొన్ని పత్రికల్లో 100 రూపాయల టికెట్లు తీసేస్తా ఉన్నారు, ధనికుల కోసం ఈ గుడి తయారైపోతా ఉందని చెప్పి కొన్ని పత్రికల్లో రావడం కూడా మీరు చూశారు, నేను కూడా చూశాను. నేను పత్రికా సోదరులకు కూడా ఈ ప్రాంతంలో ఉండే మొత్తం పల్లెటూరు వాతావరణంలో ఉదయగిరి, కనిగిరి, అలాగే కావలి, మన నియోజకవర్గం, కొండేరు నియోజకవర్గంలో అంతా కూడా రైతువారి సెక్షన్, ఎక్కడ కూడా 500 రూపాయల టికెట్ పెడితే భక్తులందరూ కూడా మనం తింటారనేది మాకు కూడా తెలుసు. కానీ మమ్మల్ని తిట్టించేదానికోసం లేకపోతే యువ గారిని తిట్టించేదానికోసం రాశారేమో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఎవరు కూడా 100 రూపాయల టికెట్ యాజిటీజ్గా జరుగుద్ది. అంతకుముందు ఏ విధంగా పూజలు జరిగినాయో కంపల్సరీగా గర్భగుడిలో పూజలు చేసి వాళ్ళకి సెటార్ ఇవ్వడం పూజారులు గారు చేస్తారు, అవి ఇప్పుడు కూడా అదేవిధంగా జరుగుతుంది. అదేవిధంగా ఆయన కొన్ని సూచనలు చేశాడు. కొంతమంది ఇప్పుడు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి మేము ఎమర్జెన్సీగా పోవాలి, మాకు ఇబ్బంది లేదు, అటువంటి వాటి కోసం టికెట్లు పెంచాలని చెప్పి ఒక ఫ్యామిలీకి 500 రూపాయలు పెడితే ఎక్కడన్నా బయట దేశాల నుంచి వచ్చో లేకపోతే బయట ప్రాంతాల నుంచి వచ్చో వెళ్ళాలనుకునే వాళ్ళు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయాలని చెప్పి ఒక సూచన చేశాడు ఆయన. దాన్ని కూడా ఇంకా మనం ఇంప్లిమెంటేషన్ దశకి తీసుకురాలేదు. రేపు ఒక నెలలోనో త్వరలోనే ఆ నరసింహస్వామి చలవతో బోర్డు ఏర్పాటు చేయబోతా ఉన్నాం త్వరలో. ఆ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత బోర్డు సభ్యులు అందరూ కూర్చొని భక్తుల సలహాలు కూడా తీసుకొని ఎవరన్నా VVIP దర్శనం కోసం ఎవరన్నా ప్రిఫర్ చేస్తే ఒక టైం, అంటే ఎప్పుడంటే అప్పుడు కాకుండా వాళ్ళకి ప్రత్యేకంగా కాకుండా ఏదో ఒక టైం పెట్టి ఆ తర్వాత బోర్డు సభ్యులు అలాగే చైర్మన్ గారితో అలాగే ఈవో గారితో అధికారులతో అందరితో సంప్రదించిన తర్వాతనే ఆ ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు కూడా జరుగుతాయి. ఈ లోపటువంటి పరిస్థితులు ఏమీ లేదని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ లక్ష్మీనరసింహస్వామి భక్తుడుగా నేను ఈ కొండపైన అంతకుముందు ఎట్లా ఉండేది శుభ్రత, ఈ మన ఈవో గారిని మనం పొగడ్డం కాదు, కానీ ఈవో గారు వచ్చిన తర్వాత కొన్ని వస్తువులు చాలా శుభ్రంగా ఉన్నాయి, ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అన్నీ కూడా మన టెంపుల్లో బ్రహ్మాండమైన ఈ దేవుడు భక్తులు ఎక్కువైపోతూ ఉన్నారు, విరాళాలు ఇచ్చేవాళ్ళు కూడా ఎక్కువైపోతూ ఉన్నారు. అలాగే పెళ్లి మండపాలు కూడా మనం బాగా క్రౌడ్ ఉన్నప్పుడు కనీసం ఆ పెళ్లి జంట కూర్చునే పరిస్థితి కూడా లేని క్రౌడ్ వస్తూ ఉంది. దానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసి పెళ్లి కూడా చేసుకునే వాళ్ళకి వీలుగా ఇంకా కొన్ని మండపాలు కూడా ఏర్పాటు చేసేదానికి ప్రణాళికలు కూడా ఉన్నాయి. అలాగే అమ్మవారి టెంపుల్ కూడా అది మన పూజారులు ఇప్పుడు పోయినా అక్కడ చెబుతారా దీన్ని సాయం చూడండి అని చెప్పి నాకు ఇప్పుడు పోయినప్పుడల్లా చెబుతా ఉన్నాను. పైనుంచి వర్షం పడి ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. అక్కడ వెయిట్ లెవెల్స్ ఏ విధంగా బేర్ చేస్తే మనం అన్నీ కూడా ఎక్కడ కూడా కాంక్రీట్ కాదు, కొండలు కదా అమ్మవారు అక్కడ ఇస్తున్నారు. ఆ ప్రాంతంలో మనం ఏదన్నా కాంక్రీట్స్ అదే మన పెద్ద స్ట్రక్చర్ వేస్తే మళ్ళీ కొండకి ఇబ్బంది రాకూడదని చెప్పి చాలా మంది సలహాలు తీసుకుంటున్నారు. నేను కమిషనర్ గారికి కూడా దాన్ని కంపల్సరీగా మీరు దాన్ని ఏ విధంగా రెమెడీ అంటే మనకి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయొచ్చు అని చెప్పి కమిషనర్ గారికి కూడా చెప్పడం. ఆయన కూడా అంతకుముందు నేను కూడా చాలాసార్లు టెంపుల్కి వచ్చాను సార్, దాని అవసరం ఉందని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అలాగే మనం దిగే మార్గంలో స్టెప్స్ కూడా ఎప్పుడో మనం చిన్నపిల్లలు అప్పుడేసారు ఇంకా ముందు వేసారు, కానీ అన్నీ కూడా సరిగా వస్తువులు లేవు, అన్నీ కాళ్ళు కట్ అయ్యే పరిస్థితులు అన్నీ కూడా రీమోడల్ చేయించాలని చెప్పి అన్నీ కూడా ప్రణాళికలు జరిగి ఉన్నాయి. అలాగే మొన్న గౌరవ మంత్రి గారు వచ్చినప్పుడు ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా టెండర్లు కూడా అయిపోవడం జరిగింది. ఈ దేవాలయానికి నేను ఒక భక్తుడుగా 2వ రహదారి నిర్మాణం కోసం నేను ఆ రోజు గౌరవ మంత్రి గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయాం. దాన్ని కూడా ఏవైతే ఆ 2వ రహదారికి కూడా ఎట్లా పోవాలి అని చెప్పి ఆల్రెడీ ఒక కన్సల్టెన్సీ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ఫైనల్ అయింది. అది త్వరలో దేవుడు ఆశీర్వాదంతో 2వ రహదారిని కూడా ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఏర్పాటు చేసేదానికి మేము సహాయ సహకారులు ఆ దేవుడి సహాయ సహకారంతో ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి, అలాగే ఈ 6A టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో గౌరవ ముఖ్యమంత్రి గారు భక్తుల కోసం బయోమెట్రిక్ అంటే ఇంతకుముందు 2,000 మంది ఉంటే గత ప్రభుత్వంలో ఇలా రాజకీయాలు మాట్లాడకూడదు దేవాలయాల దగ్గర, గత ప్రభుత్వంలో దేవాలయాలు ఏ విధంగా చిన్నచూపు చూశారో మనందరం కూడా చూసాం.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న అసెంబ్లీలోనే ఆయనే చెప్పాడు, ఎన్నో క్లైమర్ మనలు పేల్చినా కూడా నాకు ఆ వెంకన్న ఆశీస్సులు, ఈ దేశంలో నాకు ప్రత్యేక గౌరవం, 15 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం నాకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు అవకాశం కల్పించిన వెంకన్న స్వామి భక్తుడిగా ఆయన కూడా మన అసెంబ్లీలో ఈ దేవాలయాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు 6A టెంపుల్స్కి బయోమెట్రిక్ ఎక్కడా కూడా అవినీతి లేకుండా ఎంతమంది అన్నదానంలో ఇన్వాల్వ్ అయ్యారు, ఎంతమంది సాయంత్రానికి మన కమిషనర్ గారి కార్యాలయానికి మెసేజ్ కూడా పోయే పరిస్థితి, పారదర్శకంగా ఒక మంచి ఆలోచనతో క్వాలిటీగా భక్తులకి మనం అన్నదానం గుడికి వచ్చిన ప్రతి భక్తుడికి అన్నదానం పెట్టాలని చెప్పి ఈరోజు మన అందరం కూడా ఇంత ముందులాగా అంటే భక్తులు ఇచ్చిన రైస్ డిఫరెంట్ క్వాలిటీ ఉంది. నేను కూడా పైన అధికారులతో కూడా మాట్లాడాను, సార్ ఈ రైసు నేను తినేటప్పుడు కూడా ఒకటేమో మెత్తగా ఉంటుంది, ఒకటేమో గింజలుగా ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్తే వాళ్ళు కూడా ఏవైతే మీకు ప్యాకెట్ రైస్ అయితే 25 kg బ్యాగ్స్ ఉన్నాయో అవి వాడుకోండి, రిమైనింగ్గా విడిగా ఇచ్చే రైతులు అవన్నీ యాక్షన్ పెట్టి క్వాలిటీ రైస్ యూనిఫామ్ రైస్తో భక్తులకి అన్నం పెట్టాలని చెప్పి పై అధికారులు కూడా సలహా ఇచ్చారు. దాన్ని గౌరవ ఈఓ గారు కూడా బ్రహ్మాండంగా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ కూడా ఇంతకుముందు అన్నం ఎట్లా ఉంది, ఇప్పుడు అన్నం ఎట్లా ఉందంటే బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేవాలయాల్లో ధూపదీప నైవేద్యానికి మన బ్రాహ్మణ సోదరులకి 10,000 రూపాయలు, అంటే ఈ దేవాలయాల్లో వాళ్ళు కూడా చిన్న కుటుంబాలు ఉండి వాళ్ళకు కూడా పోషణ కష్టంగా ఉంది, వాళ్ళకు కూడా మనం ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు కూడా దేవుడి దగ్గర బ్రహ్మాండంగా పనిచేస్తారని చెప్పి రాష్ట్రంలో ఉన్న దేవాలయాల్లో అన్నిటికీ కూడా ధూపదీప నైవేద్యానికి 10,000 రూపాయలు ఇచ్చారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ దేవాలయాల పట్ల ఆయనకున్న మంచి మనసు, దేవాలయాల్లో పనిచేసే భక్తుల నుంచి ఎటువంటి మనం అంటే పూజారులకు కూడా మనం ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలని చెప్పి అందరూ కూడా 10,000 ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనం మాలకొండ దేవాలయంలో కూడా వర్కర్స్ వాళ్ళకి 400 రూపాయలే కొన్ని సంవత్సరాల నుంచి, అంటే వారానికి 2 రోజులు 4 వారాలు కానీ 8 రోజులు గాను 3,200 ఇస్తూ ఉన్నాం వాళ్ళకి. మేము మన కమిషనర్ గారికి మన మంత్రి గారి ఇక్కడికి వస్తే అది కూడా కంపల్సరీగా పెంచాలని చెప్పి 800 మనం అంటే 8 రోజులకి 6,400 వచ్చే విధంగా మనం ప్రపోజల్స్ పంపించాం. దానికి కొంత బార్గెయిన్ చేసేసి కంపల్సరీగా అది కూడా అతి త్వరలో ఇక్కడ పనిచేసే వర్కర్లకు కూడా గౌరవంగా వేతనం ఇవ్వాలని చెప్పి దాన్ని కూడా ప్రపోజల్ పంపించాం. అది కూడా కంపల్సరీగా 1 నెల అది కూడా అయిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే పాలక మండలిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పాలక మండలిలో కూడా కంపల్సరీగా ఒక బ్రాహ్మణ సోదరుడు ఒక మెంబర్గా ఉండాలి, అలాగే ఒక నాయ బ్రాహ్మణ సోదరుడు కూడా ఒక మెంబర్గా ఉండాలి. అప్పుడే ఆలయాలు కూడా వాళ్ళని కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ఉంటాం పాలక మండలి అని చెప్పి అది కూడా జీవో ఇవ్వడం కూడా జరిగింది. అందరూ కూడా తెలుసు. కంపల్సరీగా అది కూడా రేపు మన మార్కొండ ట్రస్ట్ బోర్డులో నాయ బ్రాహ్మణ సోదరుని కూడా మనం డైరెక్టర్గా కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెబుతా ఉన్నామంటే ఈ ఉమ్మడి ప్రభుత్వానికి దేవాలయాల పట్ల గతంలాగా రాముడు దేవుడు చేతులు ఎరగొట్టడం కాళ్ళు ఎరగొట్టడం చేసే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం లాంటిది కాదు. గుర్తుపెట్టుకోవాలి. ఆ పాలకులు కూడా ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి, ఉమ్మడి ప్రభుత్వానికి దేవాలయాల పట్ల, దేవాలయాల అభివృద్ధి పట్ల ఒక కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ రాముడు ఆశీస్సులు, దేవుడు ఆశీస్సులు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడ కూడా మాలకొండ భక్తులందరికీ కూడా, అలాగే రేపు రాబోయే పాలక మండలికి కానీ, అధికారులకు కానీ, పత్రికా సోదరులకు కూడా ఈ మాలకొండ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం మన నియోజకవర్గంలో ఉండడం మనందరూ అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. ఈ మండల వాసిగా నేను ఎవరికైనా చెప్పేది, ఈ మండలం వాసులే ఆ రోజు దేవికొండ చౌదరి గారు స్పీకర్ అవ్వడం, ఆ తర్వాత గుత్తాయంగ సుబ్బి గారు జడ్పీ చైర్మన్ అవ్వడం, ఆ తర్వాత దివి శివరాం గారు ఎమ్మెల్యే అవ్వడం, ఆ తర్వాత తోమాటి మాధవ్ ఎమ్మెల్సీ అవ్వడం, తర్వాత కంచెల శ్రీకాంత్ ఎమ్మెల్సీ అవ్వడం, ఆ తర్వాత నేను ఎమ్మెల్యే అవ్వడం. అంటే ఈ మండలంలో మన లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు మనందరికీ ఎప్పుడు ఉన్నాయని చెప్పి నేనైతే బలంగా భావిస్తూ ఉన్నా. తప్పకుండా నేనైతే లక్ష్మీనరసింహ స్వామి గారికి, స్వామి ఆశీస్సులకి, స్వామి గారి భక్తులుగా ఈ గుడికి ఎక్కడా కూడా ₹1 నష్టం లేకుండా, అలాగే భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించేదానికి నేను ఎప్పుడు కూడా కృతజ్ఞత భావంతో ఒక భక్తులుగా
ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు కూడా ఇటువంటి ఏమైనా వచ్చినప్పుడు ఈఓ గారిని ఆ సందేహాలు నివృత్తి చేసుకున్న తర్వాతనే టెస్ట్కి ఏదైనా ఇస్తే బాగుంటుంది. అలాగే మనల్ని భక్తుల్ని కన్ఫ్యూజ్ చేసి నాకే డైరెక్ట్గా ఫోన్ చేశారు కొంతమంది భక్తులు, 100 రూపాయల టికెట్లు లేవంట, అసలు లోపలికే బానీరంటే 100 రూపాయలు తీసుకున్న వాళ్ళని. ఎన్ని పచ్చి అబద్ధాలు. అంతకుముందు ఏ విధంగా అయితే జరుగుతుందో 100 రూపాయల భక్తులందరికీ కూడా అప్పుడు కూడా క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం లోపల పోకుండా పంపించేవాళ్ళు. అదే పరిస్థితి ఉంటుంది. ఎక్కడా కూడా ప్రతి భక్తుడిని అవకాశం ఉన్నంత వరకు దేవుడు ఆశీర్వాదాలు తీసుకుని పంపిస్తారని చెప్పి భక్తులందరూ కూడా మనోధైర్యంతో ఎప్పుడులాగానే మీరు అందరూ కూడా గుడికి వచ్చి ఆ దేవుడు ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.